అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మార్కెట్లో అమ్ముతున్న ఎరువులు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందంటూ కూడా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో రైతుల కోసం అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు టెక్కలి ఇన్ఛార్జ్ వైసీపీ టెక్కలి ఇన్ఛార్జ్ అయినటువంటి పేరాడ తిలక్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అయితే ముమ్మరంగా ర్యాలీ అయ్యే ప్రక్రియ అయితే జరుగుతుంది. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎరువుల కొరత అంటూ మీరు ఎందుకు రోడ్డు ఎక్కారు? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా కనీసం ఎరువులు అందించలేని పరిస్థితులు ఉన్నాయి. విత్తనాలు అందించలేదు. రైతులు బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని ఇబ్బందులు పడ్డారు. సీజనరీకి ఎరువులు ఎంత అవసరం ఉన్నది కూడా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేయలేదు. కేంద్రం ఏదైతే ఈ రాష్ట్రానికి గతంలో ఇచ్చే ఎరువులు శాతాన్ని పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి కేంద్రం బహిరంగాన్ని చెప్తే కూడా రాష్ట్ర ప్రభుత్వము 100% ఎరువుల్ని తీసుకోలేదు. ఈరోజు 50% మాత్రమే ఈ రాష్ట్రానికి సరిపడతాయని సేంద్రియ ఎరువుల ద్వారా మేము రైతులకి సేంద్రియ ఎరువులు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం చేశారు. దానివల్ల ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడింది. ఉన్న 50% ఎరువుల తాలూకా డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసుకుంది. తక్షణమే ఎరువులు అందివ్వాలని రైతులు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు గొగ్గోలు పెడుతున్నా సరే కనీసం సీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ప్రత్యేకించి టెక్కల్ నియోజకవర్గంలో మరి అచ్చెన్నాయుడు గారే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రికి ఉండి అతను సొంత నియోజకవర్గంలో ఎరువులు బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా 650 రూపాయలు అమ్ముతున్నారు. డిఏపి అసలు దొరకడమే లేదు. మరి పొటాష్ కావాలంటే దొరికే పరిస్థితి లేదు. మరి ఈ జిల్లాలోనే బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న డీలర్స్ అంతా కూడా టెక్కల్లోనే ఉన్నారు. జిల్లాకు సరిపడిన ఎరువుల్ని ఏ రోజు కూడా ఆయన సమీక్ష ఏర్పాటు చేసి ఎరువుల కోసం సమీక్ష చేసి ఎంత మోతాదు గత ప్రభుత్వంలో కానీ గత సంవత్సరం కానీ రైతులు వాడారు, ఎంత ఉబాలు జరిగింది, ఎంత ఎరువు అవసరం అనే విషయాన్ని ప్రభుత్వం కనీస రివ్యూస్ కూడా చేయకుండా ఈరోజు రైతులకి ఇబ్బంది కలిగించారు. దానికోసమే రైతుల్లో ఈరోజు వచ్చిన రైతులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మీరు ఈ విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని అడగాలా, నిలదీయాలా అని చెప్పి రైతుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ టెక్కల్లో వాళ్ళు చేసిన దారుణాల వల్ల, ఎందుకంటే అందరూ డీలర్స్ కూడా అతని తాలూకా అనుయాయులు, అతని ఇంటి చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, ఆ డీలర్స్ వల్ల ఈవేళ ఎరువులు అందలేని పరిస్థితులు ఉంది. కనీసం ఈరోజు మనం చూస్తే టెక్కల్ నియోజకవర్గంలో 60,000 ఎకరాలు సాగు చేస్తే కనీసం సగభాగమైనా సరిపోలేని విధంగా ఎరువులు ఈరోజు ఇక్కడ ఉన్నాయి. అంటే ఒక మండలానికి సరిపోలేనంత ఎరువులు ఈరోజు ఇవ్వలేకపోయారు. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి, అచ్చెన్నాయుడు గారికి కూడా అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటల బీమాని పూర్తిగా ప్రభుత్వమే భరించేది. రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు కట్టవలసిన బీమా అమౌంట్ కూడా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కట్టేది. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? వ్యవసాయ శాఖ మంత్రిగా మేము అన్ని ఏర్పాట్లు చేశామని ప్రగల్భాలు పలుకుతూ అబద్ధాలు చెప్పుకొని గ్రామాన మీరు తిరుగుతూ ఇబ్బంది చేస్తున్నారు. మరి మేము అడుగుతున్నాం, పంటల బీమాను మీరు ఎందుకు ప్రభుత్వం భరించట్లేదు? రైతుల నుంచి కట్టాలని ఎందుకు అడుగుతున్నారు? ఈరోజు లోన్ తీసుకున్న వాళ్ళ దగ్గర బ్యాంకర్సు వారి తాలూకా పసలీలోనే అమౌంట్ను డ్రా చేయడం చేస్తున్నారు. ఇవన్నీ తప్పిదాలు కాదా అని అందుకే రైతులకు తక్షణమే ఎరువులు అందించమని, పంటల బీమాని ప్రభుత్వమే భరించమని, సాగునీరు సుదీర ప్రాంతాలకి ఈవేళ వంశధార ద్వారా దిగువ భాగానికి నీరు అవసరం ఉంది. ఈవేళ సంతబొమ్మాల మండలంలో కానీ, టెక్కల మండలంలో కానీ, నందిగామ మండలంలో కానీ, కోటబొమ్మాల మండలంలో కూడా మెట్టు ప్రాంతానికి నీరు ఇవ్వలేని పరిస్థితి. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రభుత్వం తాలూకా పలస ఏదైతే ఉందో శిస్తుని వసూలు చేస్తున్నారు. వంశధార శాఖ వాళ్ళు శిస్తును వసూలు చేస్తున్నారు.
దానికి నీరు ఇవ్వాలనే ఇంకిత జ్ఞానము ఈ ప్రభుత్వానికి లేదు. అధికారులకు కనీసం ఆ బాధ్యత కూడా లేదు. ఈరోజు వ్యవసాయ సీజన్ రాకముందే వంశార్ కెనాల్లో ఉన్న సిల్ట్ క్లియరెన్స్ చేసి నీరు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేయాలా. గతంలో ఆ ప్రయత్నం ఉండేది, అన్ని ప్రాంతాలకి నీరు అందేది, పలాస వరకు నీరు వెళ్ళేది. పలాస శాసనసభ్యురాలు స్వయంగా వెళ్ళి కలెక్టరేట్లో మరి ఇక్కడ ఉన్న అచ్చెన్నాయుడు గారు, మరి అక్కడ బొగ్గుల రమణమూర్తి గారు మాకు నీరు రాకుండా అల్లరి పెడుతున్నారని చెప్పి స్వయంగా తెలుగుదేశం ఎమ్మెల్యే శిరీష గారు అలాగా మరి స్వయంగా చెప్పడం జరిగింది. మరి అన్ని మీడియా ఛానల్లోనూ సోషల్ మీడియాలో చూసాం. మరి అది కూడా చూడని మంత్రి ఇతను అచ్చెన్నాయుడు గారు ఇప్పటికైనా రైతులు పడుతున్న ఇబ్బందులపైన మీరు దృష్టి పెట్టండి. మీరు ఈవేళ చేస్తున్న ఏదైతే ఒకటే ప్లాన్ చేసుకుంటున్నారో, ఈవేళ పెద్ద ఎత్తున ఒక రైతు తాలూకా కార్యక్రమాన్ని మేము పిలిపిస్తే రైతుల ఒత్తిడి మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తుంటే పోలీసులు 4 వ్యాన్లతోని డిఎస్పీ గారు, సిఐలు 2 సిఐలు, మరి ఎస్ఐలు ఒక 4 మొత్తం ఎత్తున పోలీసులు ఈవేళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. అసలు దేనికోసం ఇది? మీ తాలూకా ఆదేశాలు వీళ్ళు పాటించి రైతులకి మాకు మీద కేసులు కట్టడానికి కోసం చేస్తున్నారు. మేము మీరు ఎన్ని కేసులు కడితే అంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు మేము చేస్తాం. మా బాధ్యత ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన బాధ్యత మాకు ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేకమైన అవినీతులు ఈవేళ మనం చూస్తే మైనింగ్లో పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ దోచుకుంటున్నారు. 14 గ్రానైట్ కొండల్ని, గ్రావిల్ క్వారీల్ని ఈవేళ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మరి అలాగే గ్రానైట్ పరిశ్రమల తాలుగా వాళ్ళకి బెదిరించి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. మరి ఈవేళ గ్రానైట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బెదిరించి డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. టెక్కల్లో దొరుకుతుంది ఏంటంటే ఒక్క సారా దొరుకుతుంది, బ్రాందీ చేసుకుంటున్నారు, గంజాయి దొరుకుతుంది. నేను ఇక్కడున్న డిఎస్పీ గారిని అడుగుతున్నాను, ఇక్కడున్న సిఐ గారిని అడుగుతున్నాను, ఇక్కడున్న ఎస్ఐ గారిని అడుగుతున్నాను, ఈ సంవత్సర కాలంలో మీరు ఎన్ని గంజాయి కేసులు కట్టారో బహిర్గతం చెయ్యండి. మీరు కట్టిన గంజాయి కేసులు ఏ జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఇన్ని కేసులు నమోదయ్యాయా? అత్యధికంగా గంజాయి ఇక్కడ అమ్మడానికి మీరు కారకులు కాదా? గంజాయి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పోలీసు ఉద్యోగం మీరు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు చెప్పింది చేస్తే మీకు మంచి జరుగుతుందని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అతని కులస్తులందరినీ ఇక్కడ పోలీస్ అధికారులుగా నియామకం చేసుకుని గంజాయి వ్యాపారులకి, అధిక వడ్డీదారులకి, గ్రానైట్ పరిశ్రమల వాళ్ళకి మరి లంచాల కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప రైతు సమస్యల పైన మేము ఈరోజు ధర్నా చేస్తే మమ్మల్ని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు, మమ్మల్ని అడ్డుకున్నారు. అందుకే మేము ఈరోజు పోలీసు వ్యవస్థను అడుగుతున్నాం. మీ మీద అపారమైన గౌరవం ఉంది. మేము ఎప్పుడు కూడా శాంతియుతమైన ర్యాలీలు చేస్తున్నాం తప్ప వైరస్యాలను సృష్టించే వ్యక్తులం కాదు. మీరు అచ్చెన్నాయుడు చేస్తున్న అరాచకాల్ని వత్తాసు పలిసి ఇక్కడ చేస్తే మీ పోలీస్ స్టేషన్ల ముందే మేము కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి పోలీసులకు హెచ్చరిస్తున్నాం. అందుకే ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయ అధికారులు యూరియా కొరత అయితే లేదంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? మీరేమో యూరియా కొరత ఉందంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులందరినీ తీసుకొచ్చారు. అయితే మరి వ్యవసాయ అధికారులకి మరి ఇది కనబట్టలేదంటారా? నేను అడుగుతున్నాను, మంచి ప్రశ్న మీరు అడిగారు. వ్యవసాయ అధికారులు, వంశార్ వాళ్ళు, మీ 2 డిపార్ట్మెంటు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. గత సంవత్సరంలో ఎరువులు ఈ నియోజకవర్గంలో 4 మండలాల్లో సంతమమ్మాలి, కోటమమ్మాలి, టెక్కలి, నందిగామలో ఎరువులు ఎంత శాతం ఇచ్చారు? రైతులు ఏ రోజైనా ఎరువుల కోసం ఇబ్బంది పడ్డారా గడిచిన ప్రభుత్వంలో? గత సంవత్సరంలో ఉబాలు ఎంత జరిగింది? ఈరోజు ఉబాలు ఎంత జరిగింది? మరి ఈరోజు ఇచ్చిన ఎరువులు ఎంత? మీరు బహిర్గతం చేయండి, మమ్మల్ని అందరినీ పిలవండి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అనేక రాజకీయ పార్టీలు పిలండి, మేము వస్తాం. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. ఇది రైతు అంశమే కదా, రైతుల పక్షానే కదా మనందరము మాట్లాడవలసింది. మరి ఈ ప్రభుత్వం కానీ, ఈ మంత్రి కానీ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీరు ఈ విషయాన్ని బహిర్గతం చేయండి. మేము కోరుకుంటుంది అదే, రైతులకు ఎరువులు ఇస్తే చాలు. ఇక్కడ జరుగుతుంది ఒకటే, దోపిడీకి అతను ఆస్కారం కల్పించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామాన సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాన్ని పెట్టి పంటల బీమా పల్సాన్ని మరి ప్రభుత్వమే భరించేది. ఎరువులను కూడా మరి అక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ జరిగేది. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారు మరి సొసైటీల ద్వారా ఎందుకు చేస్తున్నారు?
మీరు అందులో సొసైటీ వ్యవసాయ శాఖ మంత్రిగా మార్కెట్ యార్డింగ్ కూడా మీరే చూస్తున్నారు కదా. మీ సొసైటీ మరి ద్వారా మీరు ఎందుకు ఈ పంపిణీ చేయిస్తున్నారు? రైతులు ఎండలో నిలబడి ఒక వ్యక్తికి ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఒక రైతుకి కావాల్సింది ఏంటి? ఒక ఎకరాకి యూరియా ఒక బస్తా అవసరం ఉంటే డిఏపి ఒక బస్తా అవసరం ఉంటుంది, ప్రొటాక్స్ అర బస్తా అవసరం ఉంటుంది. మరి అది పంపిణీ చేయకుండా మీరు ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు? మరి అందుకే ఇది కూడా మీరు ఏం చేస్తున్నారు? కోఆపరేటివ్ సొసైటీల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే తెలుగుదేశం కార్యకర్తల ద్వారా బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవచ్చు అనే ఆలోచనతో మీరు చేస్తున్నారు. నేను వ్యవసాయ అధికారులకు అడుగుతున్నాను, మీరు ఈవేళ ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో 89 ఏవైతే వ్యవసాయ ఆర్బీకేలు ఉన్నాయో వాటి ద్వారా మీరు ఎంత పంపిణీ చేశారో బహిర్గతం చేయమని కోరుతున్నాను. వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా మీరు ఎంత పంపిణీ చేశారు? రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఎంత పంపిణీ చేశారు? రైతు భరోసా కేంద్రాల దగ్గర ఎరువులను పెట్టి అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా ఈ పంపిణీ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఓకే, ఇది టెక్కలి నియోజకవర్గంలో పేరాడ తిలక్ చెప్తున్నది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎరువులు కొరత ఉంది. అయితే వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో సుమారు 60 ఎకరాల ఉన్నటువంటి భూమికి సగం కూడా ఎరువులు సప్లై కాలేదంటే ఇది ఎంత దౌర్భాగ్యం అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులు యూరియా ఉంది అంటూ కూడా వాళ్ళు అభూత కల్పనలో సృష్టించారన్నట్టుగా కూడా ఈ పేరాడ తిలక్ అయితే చెప్తున్నారు. అయితే ఈ ఛాలెంజ్ చేసేది ఏంటంటే రైతుల పక్షాన ఉంటున్నటువంటి ప్రభుత్వం ఉంటూ మసిపూసి మారేడికే చేస్తానంటుంది తప్పితే రైతులకు ఎటువంటి లబ్ధి చేకూర్చట్లేదు అని అంటున్నారు టెక్కలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.